హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చికెన్ లివర్ ఫ్రై అండి, ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చికెన్ లివర్ తీసుకోండి. ఆ లివర్ని వాటర్తో మంచిగా శుభ్రంగా కడిగేసుకోండి. కొద్దిగా సాల్ట్, పసుపుతో కడుక్కోండి, ఎలాంటి నీచు స్మెల్ రాదు. నెక్స్ట్ పోపు కోసం ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకోండి. మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. పోపు వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకొని మంచిగా గరిటెతో తిప్పుకోండి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేయండి. ఒకసారి గడితో తిప్పేసుకోండి, అడుగంటకుండా చూసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేయండి. లివర్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా ఒకసారి గడితో మళ్ళీ తిప్పుకోండి. నెక్స్ట్ వాటర్ మొత్తం ఆవిరైపోయి లివర్లోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా చూడండి, నేను వీడియోలో చేస్తున్నా. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. గరిటెతో బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. గరిటెతో మంచిగా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేయండి. మంచిగా కారం ఉడికిపోతుంది. మళ్ళీ గరిటెతో మంచిగా తిప్పేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఉంచేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది. దీన్ని లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.